Hi students, MLT first year microbiology and pathology subject. In that today we discuss about the bacterial spore. Today topic is about the bacterial spore. బ్యాక్టీరియా యొక్క సిద్ధ బీజం, తెలుగులో ఏమంటాం సిద్ధ బీజం అంటాం. బ్యాక్టీరియల్ స్పోర్ అనేది ఎప్పుడు ఫామ్ అవుతుంది అంటే ఎట్ అన్ఫేవరబుల్ కండిషన్స్ ద బ్యాక్టీరియా ఫార్మ్స్ స్పోర్. అంటే బ్యాక్టీరియా పెరగడానికి అనుకూల పరిస్థితులు లేనప్పుడు ఆ పరిస్థితుల నుంచి, ఆ వేడి నుంచి, వాటి నుంచి తట్టుకోవడానికి, బ్యాక్టీరియా పెరగడానికి అనుకూల పరిస్థితులు లేనప్పుడు అది తన చుట్టూ ఒక రక్షక కవచాన్ని ఏర్పరచుకుంటుంది. వాటినే మనము స్పోర్ లేదా సిద్ధ బీజం అంటాం. బ్యాక్టీరియా యొక్క రెసిస్టాంట్ స్టేజ్, రెస్టింగ్ స్టేజ్, డోర్మాంట్ స్టేజ్నే మనము స్పోర్ అంటాం. బ్యాక్టీరియా ఫార్మ్స్ స్పోర్ విత్ ఇన్ ద సెల్, సో ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ ఎండోస్పోర్. బ్యాక్టీరియా అనేది పేరెంట్ సెల్ లోపల ఈ స్పోర్ అనేది ఏర్పడుతుంది, అందుకే దాన్ని ఎండోస్పోర్ అంటాం. బ్యాక్టీరియా ఫార్మ్స్ a spore at unfavorable condition is known as sporulation. బ్యాక్టీరియా స్పోర్గా కన్వర్ట్ కావడాన్ని ఏమంటాం? స్పోరులేషన్ అంటాం. ఇది బ్యాక్టీరియల్ స్పోర్ యొక్క స్ట్రక్చర్, నిర్మాణం, సిద్ధబీజం యొక్క నిర్మాణం. బ్యాక్టీరియల్ స్పోర్ అంటే ఏంటిది? బ్యాక్టీరియా పెరగడానికి అనుకూల పరిస్థితులు లేనప్పుడు బ్యాక్టీరియా తను రక్షించుకోవడానికి ఒక రక్షక కవచాన్ని ఏర్పరచుకుంటుంది. దాన్నే మనము స్పోర్ లేదా సిద్ధబీజం అంటాం. ఈ బ్యాక్టీరియల్ స్పోర్ యొక్క స్ట్రక్చర్ తీసుకున్నప్పుడు ద ఔటర్ మోస్ట్ లేయర్ ఆఫ్ ద స్పోర్ ఈజ్ నోన్ యాజ్ ఎగ్జోస్పోరియం. ఇట్ ఈస్ ద సెన్సిటివ్ డెలికేట్ లేయర్. It is known as exosporium. Structure of bacterial spore consists the exosporium. The spore coats or spore membranes are made up of the protein. It is made up of proteins. The outermost layer is known as exosporium. Beneath the exosporium, spore coat is present. Beneath the exosporium, spore coat is present. Inner and outer coats are present. Spore coat is made up of several layers. It is made up of the proteins. These are the protein layers. It is known as the spore coat. Beneath the spore coat, cortex is present. Within the cortex, core is present. This core consists the ribosomes, nucleoid and cytoplasm. This is the structure of bacterial cell and structure of bacterial spore and their parts. The spore is maybe spherical or oval in shape. The spore is spherical or oval shape. It consists the outermost layer is known as exosporium. Beneath the exosporium, spore coat is present. This spore coat consists the outer and inner coat. These it have the several layers. These are made up of proteins. Beneath the spore coat, cortex is present. Within the cortex, core is present. This core consists the ribosomes, nucleoid and the cytoplasm. This is the parts of the bacterial spore. The spore shape is maybe spherical or oval shape. The vegetative cell, the common bacterial cell is known as vegetative cell. ఈ vegetative cell అనేది స్పోర్ గా మారడాన్నే స్పోరులేషన్ అంటాం. కన్వర్షన్ ఆఫ్ vegetative cell at unfavorable conditions is known as spore. Formation of spore is known as sporulation. వెజిటేటివ్ సెల్ అంటే కామన్ బ్యాక్టీరియల్ సెల్ ఉంటుంది కదా, అది స్పోర్గా మారడాన్ని స్పోరులేషన్ అంటాం, అది స్పోరోజెనసిస్ అంటాం. ఎప్పుడు మారుతుంది స్పోర్గా అంటే అన్ఫేవరబుల్ కండిషన్స్, అంటే సూటబుల్గా లేనప్పుడు, కండిషన్స్ అవి పెరగడానికి అనుకూల పరిస్థితులు లేనప్పుడు ఈ బ్యాక్టీరియా యొక్క కణం అనేది స్పోర్గా మారుతుంది. ఈ స్పోర్గా మారడాన్నే స్పోరులేషన్ అంటాం. ఎప్పుడు స్పోర్గా మారుతుంది అంటే అన్ఫేవరబుల్ కండిషన్, అన్సూటబుల్ కండిషన్స్ ఉంటాయిగా అప్పుడు. నెక్స్ట్ ఫేవరబుల్ కండిషన్స్ ఉన్నప్పుడు, అనుకూల పరిస్థితులు ఏర్పడినప్పుడు అది స్పోర్ అనేది తిరిగి వెజిటేటివ్ సెల్గా మారుతుంది. దాన్ని జెర్మినేషన్ అంటాం. కన్వర్షన్ ఆఫ్ స్పోర్ ఇంటూ వెజిటేటివ్ సెల్ ఈజ్ నోన్ యాజ్ ద జెర్మినేషన్ ఎట్ ఫేవరబుల్ కండిషన్. కన్వర్షన్ ఆఫ్ వెజిటేటివ్ సెల్ ఇంటూ స్పోర్ ఈజ్ నోన్ యాజ్ స్పోరులేషన్. Conversion of spore into vegetative cell is known as germination. This is carried out at unfavorable condition. It carried out at favorable condition. That is the sporulation and germination.
this spore is mostly resistant to the heat, radiation and disinfectants. అంటే ఈ స్పోర్ అనేది వేడిని, రసాయనాలను, రేడియేషన్ని తట్టుకునేటట్టుగా ఉంటుంది. ఎందుకంటే ఇది మందపాటి కవచాన్ని ఏర్పరచుకుంటుంది. ఇట్ ఈస్ మేడప్ ఆఫ్ సెవరల్ లేయర్స్. సో హీట్ అని, రేడియేషన్ కానీ తొందరగా లోపలికి, బ్యాక్టీరియా సెల్ లోపలికి వెళ్ళడానికి అవకాశం ఉండదు. ఎందుకంటే ఇట్ ఈస్ మేడప్ ఆఫ్ సెవరల్ లేయర్స్. వాటి నుంచి ఇది రక్షించుకుంటుంది. వేడి నుంచి, రేడియేషన్ నుంచి, రసాయనాల నుంచి కూడా ఇది ప్రొటెక్ట్ చేసుకోగలదు. అంటే ఈజీగా డిస్ట్రాయ్ కావు. ఇవి డిస్ట్రాయ్, స్పోర్ ఫార్మింగ్ బ్యాక్టీరియాస్ అనేవి డిస్ట్రాయ్ కావాలంటే ఆటోక్లేవింగ్ మెథడ్ ద్వారా వీటిని డిస్ట్రాయ్ చేయొచ్చు. ఆటోక్లేవ్ టెంపరేచర్ ఎట్ 121 degree centigrade for 15 minutes. It is one type of the sterilization. స్టెరిలైజేషన్ పద్ధతిలో మనం ఆటోక్లేవ్ అనేది ఉపయోగిస్తుంటాం. ఆ ఆటోక్లేవ్ యొక్క ఉష్ణోగ్రత వద్ద, ఆ ప్రెషర్ వద్ద ఈ స్పోర్స్ అనేవి డిస్ట్రాయ్ అవుతాయి. అందుకోసం ఆటోక్లేవింగ్ పద్ధతి ద్వారా ఈ స్పోర్ ఫార్మింగ్ బ్యాక్టీరియాలను మనము డిస్ట్రాయ్ చేయొచ్చు. ఈ స్పోర్ దేని నుంచి ప్రొటెక్షన్ తీసుకోగలుగుతుంది? హీట్, రేడియేషన్ అండ్ డిసిన్ఫెక్టాంట్స్, వాటి నుంచి ఇవి ప్రొటెక్ట్ చేయగలుగుతారు. ఈ వెజిటేటివ్ సెల్ అనే స్పోర్గా మారడాన్ని స్పోరులేషన్ అంటాం. స్పోర్ వెజిటేటివ్ సెల్గా మారడాన్ని జెర్మినేషన్ అంటాం. ది స్పోర్ అనేది నెంబర్ ఆఫ్ లేయర్స్ తోటి ఏర్పడి ఉంటుంది. నెక్స్ట్, టైప్స్ ఆఫ్ బ్యాక్టీరియల్ స్పోర్స్. బ్యాక్టీరియల్ స్పోర్స్ అనేవి డిఫరెంట్ టైప్స్గా ఉంటాయి. అంటే స్పోర్ ఫార్మింగ్, బ్యాక్టీరియా లోపల విత్ ఇన్ ద సెల్ స్పోర్ ఫార్మేషన్ ఈజ్ అక్కర్. సో ఇట్ ఈస్ నోన్ యాజ్ ఎండోస్పోర్. బ్యాక్టీరియా పేరెంట్ సెల్ యొక్క లోపల, సెల్ వాల్ దగ్గర ఇక్కడ స్పోర్ ఫార్మేషన్ అనేది జరుగుతుంది. ఇక్కడ మిడిల్లో ఏర్పడతాయి. స్పోర్ అనేది మిడిల్లో ఏర్పడితే దాన్ని సెంట్రల్ అంటాం. ఒక చివరకి కొద్దిగా ఉంటే దాన్ని ఏమంటాం? సబ్ టర్మినల్ అంటాం. ఎండ్ సైడ్లో ఉంటుంది ఏమంటాము? టర్మినల్ అంటాం. టర్మినల్ స్పోర్, సబ్ టర్మినల్, సెంట్రల్. మిడిల్ అయితే సెంట్రల్, వన్ సైడ్కి కొద్దిగా ఉంటే సబ్ టర్మినల్, టోటల్ ఎడ్జ్కి వచ్చేస్తే టర్మినల్ అంటాం. ఈ విధంగా స్పోర్ ఫార్మేషన్ అనేది డిఫరెంట్గా ఉంటుంది. అది టైప్స్ ఆఫ్ బ్యాక్టీరియల్ స్పోర్స్: సెంట్రల్, సబ్ టర్మినల్ అండ్ టర్మినల్. అండ్ స్పోర్ ఫార్మింగ్ బ్యాక్టీరియాకి ఎగ్జాంపుల్స్: Bacillus anthracis, Bacillus subtilis, and Clostridium tetani, Clostridium botulinum. These type of bacteria are spore forming bacteria. These are mostly spore forming bacteria are pathogenic. అంటే వ్యాధులను కలిగించే వాటిగా ఉంటాయి. ఎందుకంటే అవి రసాయనాల నుంచి కూడా తట్టుకోగలిగే శక్తి వాటికి ఉంటుంది. ఇవి ఈజీగా డిస్ట్రాయ్ కావు. ఈ వెజిటేటివ్ సెల్స్ లోపలికి హీట్ కానీ, రేడియేషన్ కానీ, కెమికల్స్ కానీ ఈజీగా వెళ్ళగలుగుతాయి. కానీ ఈ బ్యాక్టీరియా సెల్ లోపల ఏముంది? స్పోర్ ఉంది. దీని లోపలనే ఆ బ్యాక్టీరియా యొక్క రైబోజోమ్స్, న్యూక్లియాయిడ్, సైటోప్లాజం అన్ని దీని లోపల ఉంటాయి. అందుకని బ్యాక్టీరియా లోపలికి హీట్ అనేది పెనిట్రేట్ కాదు. బికాస్ ఇట్ ఈస్ మేడప్ ఆఫ్ నెంబర్ ఆఫ్ లేయర్స్. ఇట్ ఈస్ ద ప్రొటెక్టివ్ లేయర్ ఆఫ్ ద వెజిటేటివ్ సెల్. అంటే ఈ బ్యాక్టీరియాని హీట్ నుంచి రక్షించుకోవడానికి ఎన్నో లేయర్స్ నుంచి నిర్మితమై ఉంటుంది. అందుకోసం ఆ వేడి అనేది తొందరగా బ్యాక్టీరియా సెల్ లోపలికి వెళ్ళలేదు. వీటిని డిస్ట్రాయ్ చేయాలంటే ఆటోక్లేవింగ్ మెథడ్ ద్వారా మాత్రమే డిస్ట్రాయ్ చేయగలుగుతాం. దట్ ఈస్ అబౌట్ ద బ్యాక్టీరియల్ స్పోర్. టుడే టాపిక్ ఏంటిది? బ్యాక్టీరియల్ స్పోర్ లేదా సిద్ధ బీజం అంటాం. సిద్ధ బీజాలను కొన్ని బ్యాక్టీరియాలకు మాత్రమే ఉంటుంది. వాటిని ఏమంటాం? స్పోర్ ఫార్మింగ్ బ్యాక్టీరియాస్ అంటాం. సిద్ధ బీజాలను ఏర్పరచలేని బ్యాక్టీరియాలను నాన్ స్పోర్ ఫార్మింగ్ బ్యాక్టీరియాస్ అంటాం. అన్ని బ్యాక్టీరియాలకు ఉండదు, కొన్నిటికి ఉంటుంది. వాటిని స్పోర్ ఫార్మింగ్ బ్యాక్టీరియా అంటాం. స్పోర్లను ఏర్పరచలేని వాటిని నాన్ స్పోర్ ఫార్మింగ్ బ్యాక్టీరియాస్ అంటాం. ఇక్కడ బ్యాక్టీరియా స్పోర్ అంటే ఏంటిది? బ్యాక్టీరియా స్పోర్ డెఫినేషన్ ఏంటి చూడండి. ద రెస్టింగ్ స్టేజ్ ఆర్ డోర్మాంట్ స్టేజ్ ఆఫ్ ద బ్యాక్టీరియల్ సెల్ ఈజ్ నోన్ యాజ్ స్పోర్. ది స్పోర్ ఈజ్ formation of spore occur at unfavorable condition within the parent cell for protection of the different environmental conditions is known as the spore. The spore formation occur within the cell is known as the endospore.
The structure of endospore consists the number of layers. The outermost layer is known as the exosporium. Beneath the exosporium, spore coat is present. The spore coat consists inner and outer coat, and it is made up of the proteins. So it is consists number of protein layers, and within the spore coat, cortex and core is present. This core consists the ribosomes, nucleoid and the cytoplasm. The all cell organelles comes at one side or the middle or the subterminal. This is the different parts of the bacterial spore. And spore formation is known as the sporulation. The vegetative cell at unfavorable condition, it forms spore within the cell. So it is known as sporulation. At favorable condition, the spores converted into the vegetative cell is known as the జెర్మినేషన్. అంటే వాటి పెరగడానికి అనుకూల పరిస్థితులు ఏర్పడినప్పుడు ఈ స్పోర్ కోట్ అనేది విచ్ఛిన్నమైపోతుంది. అప్పుడు ఆ వెజిటేటివ్ సెల్గా మారి అది లైఫ్ అనేది లీడ్ చేస్తున్నట్టు. అది వెజిటేటివ్ సెల్. స్పోర్ వెజిటేటివ్ సెల్గా మారడాన్ని జెర్మినేషన్ అంటాం. నెక్స్ట్ టైప్స్ ఆఫ్ బ్యాక్టీరియల్ స్పోర్. బ్యాక్టీరియల్ స్పోర్స్ అనేవి డిఫరెంట్ టైప్స్గా ఉంటాయి. స్పోర్ ఫార్మేషన్ అక్కర్ ఇన్ ద మిడిల్ ఈజ్ నోన్ యాజ్ ద సెంట్రల్. ఎట్ వన్ సైడ్ ఆఫ్ ద ఎండ్ ఈజ్ టర్మినల్. అండ్ ఎండ్ కాకుండా కొంచెం మిడిల్కి కాకుండా అటు కాకుండా దాన్ని ఏమంటాం సబ్ టర్మినల్ అంటాం. ఎడ్జ్లో ఉంటే టర్మినల్ అంటాం. ఈ విధంగా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ స్పోర్స్ అనేవి ఉంటాయి. అండ్ బ్యాక్టీరియల్ స్పోర్ ఫార్మేషన్కి ఎగ్జాంపుల్స్, స్పోర్ ఫార్మింగ్ బ్యాక్టీరియాకి ఎగ్జాంపుల్స్ ఏంటివి? బ్యాసిల్లస్ యాంథ్రసిస్, బ్యాసిల్లస్ సబ్టిలిస్, క్లాస్ట్రీడియం టెటనీ అండ్ క్లాస్ట్రీడియం బొట్యులినం. ది స్పోర్ ఈజ్ అంటే వేటిని తట్టుకుంటుంది? హీట్, రేడియేషన్ అండ్ కెమికల్స్. ఈ విధంగా వాటి నుంచి తట్టుకుంటుంది. దీస్ ఆర్ ఓన్లీ డిస్ట్రాయిడ్ బై ద స్టెరిలైజేషన్ ఆఫ్ ద ఆటోక్లేవ్ at 121 degrees centigrade for 15 minutes. దిస్ ఈజ్ అబౌట్ ద బ్యాక్టీరియల్ స్పోర్. ఈ స్పోర్ అనేది మీకు డెఫినేషన్ ఆఫ్ స్పోర్ అనే 2 మార్క్స్ క్వశ్చన్ అడగొచ్చు. నెక్స్ట్ 6 మార్క్స్ క్వశ్చన్ కూడా వస్తుంది. బ్యాక్టీరియల్ స్పోర్ని నిర్వచించండి అంటే డయాగ్రామ్తో పాటు దాన్ని ఎక్స్ప్లెయిన్ చేయమని అడుగుతారు. అప్పుడు మనకి ఈ డయాగ్రామ్ వేసి వీటి గురించి ఎక్స్ప్లెనేషన్ ఇచ్చి స్పోర్ ఫార్మింగ్ బ్యాక్టీరియాకి ఎగ్జాంపుల్స్ రాసి స్పోర్స్ యొక్క టైప్స్, నెక్స్ట్ స్పోర్గా మారడాన్ని ఏమంటాం, స్పోర్ వెజిటేటివ్గా మారడాన్ని ఏమంటాం, ఇదంతా కూడా ఎక్స్ప్లెయిన్ చేయాల్సి ఉంటుంది. ఇది 6 మార్క్స్ క్వశ్చన్. 2 మార్క్స్ క్వశ్చన్ ఏ విధంగా అడుగుతారు? డెఫినేషన్ ఆఫ్ స్పోర్ అండ్ గివ్ ద ఎగ్జాంపుల్స్ ఆఫ్ స్పోర్ ఫార్మింగ్ బ్యాక్టీరియా. ఆర్ ఏ విధంగా అడిగితే 6 మార్క్స్ క్వశ్చన్ అయితే ఎక్స్ప్లెయిన్ ద స్ట్రక్చర్ ఆఫ్ ద బ్యాక్టీరియల్ స్పోర్ అని కూడా అడుగుతారు. దిస్ ఈజ్ అబౌట్ ద బ్యాక్టీరియల్ స్పోర్ ఆర్ సిద్ధ బీజం. ఓకే.